హాయ్ హలో అండి. ఎట్లున్నారు అందరూ మంచిగున్నారా? మేమైతే మంచిగున్నాము. ఈరోజైతే మళ్ళీ మేము చాలా ఫిష్ చేస్తున్నాము. చూడండి, ఎందుకంటే ఈసారి చాలా డేస్ అయిందనమాట మాలేసుకోవడం వల్ల అసలు ఏమి తినొద్దు కదా. దానికైతే అన్ని రెడీ చేసి పెట్టేసిన అయితే 5కి కలిపేసిన ఉల్లిపాయ ముక్కలు కట్ చేసినవి, నానబెట్టిన చింతపండు రసం కంపల్సరీ కదా. దానికైతే ఇది మసాలా ఏంటంటే ఉల్లిపాయలు కట్ చేసి వేయించి దాంట్లోనే కొబ్బరి పొడి మసాలా దాంట్లోనే వేసి మిక్స్ చేసేసిన, ఇంకా కొత్తిమీర కరివేపాకు. దానికోసం పులుసు చేయడానికైతే ఒక మంచి కడాయి పెట్టుకున్నాము. ఇప్పుడు కూడా పులుసు అయితే మా అత్తయ్యనే చేస్తున్నారు. పెద్ద కడాయి పెట్టుకుని దాంట్లో ఆయిల్ పోసి కొన్ని మెంతులు, ఆవాలు, జీలకర్ర, సాజీరా అన్నీ వేసేసినాము. అన్నీ వేసేసిన తర్వాత అవి వేగాక కొన్ని ఉల్లిపాయలు. అందరూ మేమైతే వీడియో పెడితే చాలా రోజులైందండి, ఏమనుకోవద్దు, ఎందుకంటే కొంచెం బిజీగా ఉన్నాము అందుకని చెప్పేసి పెట్టలేదు. ఉల్లిపాయలు వేగిన తర్వాత కొంచెం కరివేపాకు చిన్నగా ఉన్నాయని చెప్పేసి కాడలతో అట్లనే వేసేసారు మా అత్తయ్య. నెక్స్ట్ కొన్ని పచ్చిమిర్చి కూడా వేగాలి మంచిగా, ఎందుకంటే పిల్లలు కూడా చాలా డేస్ అయింది కదా నాన్ వెజ్ అయ్యి తినక. చికెన్ అనుకుంటున్నాం కలిసి ఇంకా ఫిష్ చేయడానికి కొంచెం టైం లేకుండే దానివల్ల చేయలేదు. ఇప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి, అంటే ఫ్రెష్గా చేసినాం అనమాట, ఇప్పుడే ఫ్రెష్గా వేసినాము. ఎందుకంటే ఫ్రెష్గా అప్పటికప్పుడు వేసుకుంటే కొంచెం టేస్ట్ అనేది కూడా మంచిగా వస్తుంది కదా, అందుకని అట్లా వేసినాం. ఇప్పుడు అల్లం వెల్లుల్లి వేగిన తర్వాత పసుపు అల్లం వెల్లుల్లి ఇవన్నీ వేసేసి మంచిగా కలపాలి. ఉల్లిపాయలు కూడా చక్కగా వేగిపోయినా చూడండి, పచ్చిగా లేకుండా. ఇలా అన్నీ వేగిన తర్వాత ఇప్పుడు దీనికి మసాలా యాడ్ చేసినాం కదా, అదే మిక్స్ చేసినాం కదా, దాన్ని పోసేసి కలపాలి. ఇది ఉల్లిపాయలు కట్ చేసి కొంచెం ఆయిల్లో వేయించి దాంట్లో కొంచెం కొబ్బరి పీసులు, ఎండిపోయిన కొబ్బరి ఉంటుంది కదా, అవి ముక్కలు కూడా ఆయిల్లో వేసేసి లవంగాలు, ఇలాచి, సాజీరా, చెక్కలు కూడా మొత్తం దాంట్లోనే వేసి మిక్సీ చేసినాము మంచిగా మెత్తగా. ఇప్పుడు ఆ గ్రేవీ దాంట్లో ఉడికిన తర్వాత 2 స్పూన్ల కారము, ఇంకా కొంచెం 1/2 స్పూన్ కారం, ఎందుకంటే ఎక్కువ చేయట్లేదు, కొంచెమే చేస్తున్నాము అందుకని చెప్పేసి కారం కూడా ఎక్కువ చేయట్లేదు. ఇప్పుడు దానికి సరిపడా ఉప్పు అయితే ఎక్కువ వేసుకోము, ఎందుకంటే తర్వాత మళ్ళీ సరిపోతే మళ్ళీ వేసుకుంటామని కొంచెం తక్కువ వేసేసింది కారానికి తగ్గ. ఇప్పుడు అన్నీ మంచిగా కలపాలి. ఉప్పు కారం అన్నీ మిక్స్ చేసి కాసేపు పక్కన పెట్టాలి. చూడండి, మొత్తం మంచిగా మిక్స్ అయిపోతుంది. దీంతోనే మనకి ఫిష్కి గ్రేవీ అనేది వస్తుంది కదా, అందుకోసం అని చెప్పి ఇంకా దీంట్లో వేరే గ్రేవీగా అది మసాలా కానీ ఏమీ వేయట్లేదు. దాంట్లో కొంచెం చింతపండు మనం వేసుకున్నాం కదా, చింతపండు రసాన్ని దీంట్లో పోసి కలపాలంతే. ఇది ఈజీగానే ఉంటుంది, కాకపోతే కొన్ని చేసినామంటే ఒక్కొక్కసారి చేయడం వల్ల ఒక్కొక్క టేస్ట్ వస్తుంది. చూద్దాం మీరు ఈరోజు ఎట్లుంటుందో. ఈసారి కూడా మా అత్తనే చేస్తున్నారు, ఎందుకంటే ఫిష్ నేను ఎప్పుడు వేయను, ఎందుకంటే మా అత్తయ్య చేస్తేనే బాగుంటుందని. నేను ఒక్కసారి ఏమో చేసినాను, అంత టేస్ట్గా రాలేదు, అందుకని చెప్పేసి ఇంకా మళ్ళీ ఎప్పుడు నేను చేయను అనమాట. చూడండి, గ్రేవీ కూడా మంచిగా చిక్కగా ఉంది. ఇప్పుడైతే కొన్ని పీసులేమో ఫ్రైకి తీసినాము, కొన్ని పులుసులోకి. ఇప్పుడు దాంట్లో కొంచెం మరుగుతున్న టైంలో ధనియాల పొడి, మెంతిపిండి ఉంటుంది కదా, అదే మెంతులు, జీలకర్ర పట్టిన పిండి, మెంతి పొడి, దాన్ని కూడా దాంట్లో వేసేసేయాలి. కొంచెం లైట్గా గరం మసాలా అలానే వేసి ఆయిల్ అంతా పైకి వచ్చే వరకు మంచిగా మరిగించాలి పులుసుని. చూడండి ఎంత బాగా ఉడుకుతుందో. ఇప్పుడు ఆ మరిగిన దాంట్లో మనం ఫిష్ ముక్కల్ని వేసేయాలి. ఎందుకంటే అవి మంచిగా ఉండదు, అన్నీ ఒకసారి వేస్తే ఎరిగిపోతాయి కదా, అందుకని చెప్పేసి మా అత్తయ్య ఒక్కొక్కటి వేస్తున్నారు. ఇంకా పిల్లలకైతే చికెన్ అన్నీ చేసిర్రు, ఇంకా ఫిష్ ఒకటే బ్యాలెన్స్ ఉండే తినడానికి,
అందుకని చెప్పేసి అవి కూడా ఈరోజు కానిచ్చేసినాము. ఆల్మోస్ట్ 2 months అయిపోయిందండి. నవంబర్ ఫస్ట్ వీక్ నుంచే అన్నీ మానేసినాము. మళ్ళీ ఇంకా లాస్ట్ సండే నుంచి అన్నీ తినేస్తున్నాం. ఇంకా పిల్లలైతే ఇంకా మాల తీసేసిన కొన్ని డ్రెస్లకి అయితే 3-4 daysకి అడిగారు. అందుకని చెప్పేసి వాళ్ళ కోసం అని చెప్పి కూడా తీసుకొచ్చి వండేసినాము. చికెన్ కానీ ఏదైనా కూడా చూడండి, ఇలా పీసులన్నీ మంచిగా వేసేసేయాలి దీంట్లో. చూడండి, అది వేసిన తర్వాత కొంచెం మూత పెట్టి ఉడికించాలన్నమాట. అలా ఉడికించిన తర్వాత కొంచెం ఇలా గ్రేవీ పైకి వచ్చేసింది చూడండి ఆయిల్. ఇంకా కూర అయితే అయిపోనికి వచ్చింది. ఫిష్ ముక్కలు కూడా ఉడికినాయి చూడండి, కనిపిస్తుంది మనకి. ఎందుకంటే ఫిష్ ముక్కలు ఉడికిన తర్వాత మనం గంటలతో కలిపినాం అనుకో ఇరిగిపోతాయి అన్నమాట. ఎందుకంటే ఫిష్ తొందరగా ఉడుకుతుంది కదా, అందుకని చెప్పేసి ఇలా కొంచెం అటు ఇటు అనుకున్నామంటే మంచిగా కలిసిపోతుంది. చూడండి, ఆయిల్ అంతా కూడా పైకి వచ్చేసింది. ఇంకా చేపల పులుసు అయితే అయ్యింది. ఇంకా తినడమే లేట్. ఇంకా లాస్ట్ ఫైనల్గా కొత్తిమీర అయితే వేసేసుకున్నాం. ఓకే అండి, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరు చూస్తున్నారో వాళ్ళైతే ఫస్ట్ సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా, మళ్ళీ ఇంకో కొత్త వీడియోతో మళ్ళీ వస్తాను. చూడండి, ఊకే కలపకుండా అటు ఇటు అనుకోవాలన్నమాట, గిన్నెతో కొంచెం లేపి. ఓకే అండి, థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్.